ఫస్ట్ మనం కావాల్సిన పదార్థాలు చూద్దాము. వెన్న, ఉల్లిపాయలు, బార్లీ గింజలు, మిరియాలు, బే లీఫ్, వెల్లుల్లి, మైదా, క్యారెట్ తొక్కు, ఉల్లిపాయ తొక్కు, మటన్ బోన్స్, స్మాల్ పొటాటోస్, మటన్, క్యారెట్, మష్రూమ్, మిక్స్డ్ డ్రై హర్బ్స్. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకుంటాం. కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ మటుకి చాలా వేడిగా ఉండాలి. ఇప్పుడు మనం మటన్ స్టాక్ చేస్తున్నాం. మటన్ స్టాక్ అయినా అంటారు, బ్రౌన్ స్టాక్ అయినా అంటారు. బ్రౌన్ అయిపోవాలన్నమాట. కింద ప్యాన్లో పెట్టేయాలి ఇలా. కింద బ్రౌన్గా అంటుకోవాలి మనం స్టాక్ చేయడానికి. సో ఇలా కదపకుండా అలాగే కాసేపు ఉంచేయాలి. బ్రౌన్ అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ తొక్కలు, క్యారెట్ తొక్కలు ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలాగే బే లీఫ్, మిరియాలు, నీళ్ళు వేసేయాలి ఫుల్గా. ఇప్పుడు ఆ స్టాక్ చూస్తే మీకు లైట్ బ్రౌన్ కలర్ అవుతుంది. కింద అంటుకున్న బ్రౌన్ అంతా స్టాక్ వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది అన్నమాట. బాగా ఉడికిచ్చేసేయాలి. ఇలా వాటర్ పోసేసిన తర్వాత చిన్న మంటలో మినిమం 1 అవర్ బాగా కుక్ చేయాలి. సో దీన్ని చిన్న స్టవ్ మీదకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక కుక్కర్ పెట్టుకుందాం. ఇక్కడ దీంట్లో బటర్ వేసుకుందాం. బటర్ కాస్త వేడెక్కిన తర్వాత మిరియాలు, బే లీఫ్, వెల్లుల్లి, గార్లిక్ వేసిన తర్వాత మట్టికి కొంచెం కలర్ రావాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటాం. ఉల్లిపాయలు కూడా మంచి కలర్ రావాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను మైదా పిండి వేసుకోవాలి. సో ఆ మైదా పచ్చివాసన పోయే వరకు కొంచెం కుక్ చేసుకోవాలి. మైదా కుక్ అవ్వాలి అండ్ ఇంకా కొంచెం బ్రౌన్ కూడా అవ్వాలి. మీకు కనిపిస్తుంది కదా, లైట్గా బ్రౌన్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు బార్లీ గింజలు వేస్తున్నాం. ఒక 2 లీటర్స్ వాటర్కి మనం గుప్పెడు బార్లీ గింజలు వేసి బాగా ఉడికించి ఆ వాటర్ తాగితే ఒంటికి బాగా చలవ చేస్తుంది. ఉడికించిన బార్లీ గింజలతో పాయసం కూడా చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మటన్ స్టాక్ ఉడుకుతూ ఉంది. చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. మనం చేస్తుంది షో కాబట్టి మీకు అంత టైం నేను చూపించలేను, బట్ ప్రాసెస్ అయితే చాలా లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఇలా బార్లీ కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మటన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ కూడా కింద బ్రౌన్ అవ్వాలి కొంచెం. అంటుకున్న తర్వాత వాటర్ పోస్తే ఆ బ్రౌన్ వస్తుంది కదా, అప్పుడు ఆ మటన్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఈ లోపల మనము బేబీ పొటాటోస్ కట్ చేసుకుందాము. స్టూ ఎప్పుడైనా సరే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు చాలా బాగుంటాయండి, అన్ని హెల్దీ కూడా. కంప్లీట్గా అన్ని వెజిటేబుల్స్ వేసి మనం స్టూ తయారు చేసుకోవచ్చు. బేబీ పొటాటోస్ని 1/2 కట్ చేసుకుందాం ఇలా. మనం కుర్మా చేసుకునేటప్పుడు బంగాళదుంప గ్రేవీ కర్రీస్ చేసుకున్నప్పుడు ఇలా బేబీ పొటాటోస్ని కంప్లీట్గా బాయిల్ చేసి అందులో వేసేస్తాము, బాగుంటాయి. మసాలా పట్టుకొని ఇలా కట్ చేసుకున్న బేబీ పొటాటోస్ని ఇందులో వేసాను అండ్ ఉప్పు కూడా వేసుకున్నాను. ఇందులోనే క్యారెట్ని తొక్క తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో
ఇప్పుడు మనం మష్రూమ్ కూడా ఇందులో వేసుకుంటున్నాము. ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇన్ కేస్ మీరు వెజిటేరియన్స్ అయితే కనుక మటన్ని అవాయిడ్ చేసేసి మష్రూమ్ని సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మటన్ ప్లేస్లో మష్రూమ్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టాక్లో కూడా మనం మటన్ బోన్స్ వేసాం కదా, మష్రూమ్ వేయచ్చు. అలాగే కొత్తిమీర ఉంటుంది కదా, పైన కొత్తిమీరని కట్ చేసి కింద కాడలు ఉంటాయి కదా, వేర్లు ఉంటాయి కదా, దానికి తాడు కట్టేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సెలరీ ఉంటే సెలరీ వేసుకోవచ్చు. చాలా ఫ్లేవర్స్ని మనం వెజ్ వర్షన్లో కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు వెజ్లో కావాలి అంటే మీరు మెయిల్ పంపించండి. మీకు కనిపిస్తున్న మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే కనుక మీకు కావాల్సిన వంటలన్నీ నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు క్యారెట్ వేసేసాను కదా, మష్రూమ్ మటుకి లాస్ట్లో వేసుకుందాం. అండ్ ఇందులో మటుకి మనకి ఫ్రెష్ హర్బ్స్ వేస్తే బాగుంటుంది. బేజిల్ అయినా సరే, రోజ్మెరీ అయినా సరే, కానీ ఎప్పుడు మనకి దొరకవు కదా. అదే డ్రై హర్బ్స్ అయితే ఎప్పుడు రెడీగా ఉంటాయి కాబట్టి నేను డ్రై హర్బ్స్ వేస్తున్నాను. మీ దగ్గర కనుక ఫ్రెష్ హర్బ్స్ దొరికితే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక జాలి పెట్టేసి స్టాక్ని వేసేసుకోవాలి. ఇలా మటన్ మొత్తం మునిగేంత వరకు స్టాక్ వేసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ రావాలి. కాకపోతే వాటర్ ఎక్కువ ఉంటాయి కదా, పెద్ద మంటలో పెట్టకూడదు. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలన్నమాట. విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మష్రూమ్ వేసేద్దాం లాస్ట్లో. ఒక 5 minutes ఉడికించుకుందాం చిన్న మంటలో. 3 to 4 minutes మష్రూమ్ మళ్ళీ బాయిల్ అయిన తర్వాత ఇంకా బౌల్లోకి తీసేసుకోవడం. సైడ్కి గార్లిక్ బ్రెడ్ పెడుతున్నాను. బార్లీ అండ్ మష్రూమ్ ల్యామ్ స్టూ రెడీ అయిపోయింది. బార్లీ అండ్ మష్రూమ్ ల్యామ్ స్టూ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో మటన్ బోన్స్ వేసి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ తొక్కలు, క్యారెట్ తొక్కలు, బిర్యానీ ఆకు, మిరియాలు, బోన్స్ మునిగేంత వరకు నీళ్లు పోసి చిన్న మంటలో ఉడికించుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని బటర్ వేడి చేసుకొని మిరియాలు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి, బార్లీ గింజలు కూడా వేసి కాస్త వేగాక మటన్ ముక్కలు, బేబీ పొటాటోస్, ఉప్పు, క్యారెట్ ముక్కలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి వేగాక ముందుగా మనం తయారు చేసుకుంటున్న స్టాక్ ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి 7 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసి మష్రూమ్స్ వేసి ఒక 3-4 నిమిషాలు చిన్న మంటలో ఉడికాక బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన బార్లీ అండ్ మష్రూమ్ ల్యామ్ స్టూ రెడీ అవుతుంది.